హాయ్ గైస్, ఈరోజు అయితే మనం బాదం హల్వా ఎలా చేయాలో చూస్తాం. ఫస్ట్ అయితే బాదాంని 5-4 అవర్స్ కానీ ఓవర్ నైట్ కానీ మీరు అంత నీళ్ళలో పెట్టుకోవచ్చు. ఆ తర్వాత బాదాంని ఇలా నీట్గా సాఫ్ట్గా వచ్చేస్తుంది. దాన్ని పీల్ చేసుకోండి. పీల్ చేసుకుంటే ఇలా వైట్గా వచ్చేస్తుంది. ఇంకా దీనిని పీల్ చేసుకోవాలంటే మినిమం ½ అన్ అవర్ 1 అవర్ కావాలి. పేషెన్స్గా మీరు ఇలా తీసుకుంటే ఇలా వైట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి దీనిలో గ్రైండర్లోకి పాలు వేసుకొని చేయాలి. అది చూపిస్తాను ఇప్పుడు. ఇలా జార్లోకి వేసుకున్నారా, నెక్స్ట్ మిల్క్ పోసుకోవాలి. ఇలా చిన్న గ్లాస్ మైన ఉన్నా కానీ సరిపోతుంది. నీళ్ళలోకి వేసుకోండి. ఇలా వచ్చేలాగా చూసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఈ టెక్స్చర్ని ఇలా బౌల్స్లోకి షిఫ్ట్ చేసుకొని, ఇది షిఫ్ట్ చేసే కంటే ముందు దీన్ని వేడి పెట్టుకోండి. దానిలో కొంచెం నెయ్యి వేసుకోండి. నెయ్యి బాగా పడుతుంది దీనికి. ఇలా దీని నుంచి దానికి చేసేసుకోండి. ఇలా అంతా షిఫ్ట్ చేసుకున్న తర్వాత దీన్ని టెక్స్చర్ని బాగా మిక్స్ చేయాలి. అడుగు అంటకుండా బాగా ఇలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు బాగా ఇలా చేసుకున్న తర్వాత కొంచెం పాలు వేసుకోవాలి. ఇలా నెయ్యితో బాగా కలుపుతూ ఉండాలి. అది ఫుల్గా మిక్స్ అయిపోవాలి. అప్పుడే పాలు వేసుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి. ఒక ఉడికినాక ఫ్రెండ్స్ దీంట్లోకి కొంచెం చక్కెర వేసుకోవాలి, తగినంత మాత్రమే. ఇప్పుడు ఇలా పైకి పొంగుతూ ఉంటుంది కదా, ఉడుకుతూ ఉంటుంది కదా, అప్పుడు చక్కెర వేసుకోవాలి. దీనిపైన షుగర్ వేసుకోవాలి 2 కప్స్. ఇప్పుడు ఇంకొక కప్ వేసుకొని బాగా మిక్స్ చేయాలి. పైన కొంచెం అట్లా నెయ్యి వేస్తూ కలపాలి ఫ్రెండ్స్. ఇలా వస్తుంది చక్కెర వేసిన తర్వాత. అలా బాగా బాగా చేస్తూ ఉండండి. అట్లా 40 మినిట్స్ కలుపుతూ ఉండాలి. మధ్యలో మళ్ళీ ఇలా నెయ్యి వేయాలి. ఇట్లా బాగా మిక్స్ చేసుకోండి. రౌండ్ షేప్ అంటే ఇలా వస్తుంది బబుల్స్. అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి. ఇలా 2 స్పూన్స్ పాలలో కుంకుమ పువ్వు తీసుకొని కలపాలి. కొంతసేపటికి బాగా ఎల్లో కలర్లోకి వస్తాయి. అంతవరకు దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇలా బాగా కలుపుకోండి ఫ్రెండ్స్. ఇలా అవుతాయి. ఇప్పుడు వేసేసుకున్నాం. అయిపోయింది. ఇలా రావాలి. దీనిలోకి నెయ్యి వేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేయండి. ఇలా బాగా మిక్స్.
ఇప్పుడు చేస్తా అంటే వాసన భలే వస్తుంది ఫ్రెండ్స్. బాదం వాసన, కుంకుమ పువ్వు, పాలు అన్నీ కలిపితే నెయ్యి భలే వస్తుంది. ఇలా లైట్గా గట్టిగా అవుతూ ఉంటుంది. 15 minutes లేట్ ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అవుతుంది. ఇప్పుడు వేడి బాదం హల్వా రెడీ. ఇలా కప్పులోకి ఇలా స్పూన్ పెట్టుకొని క్యాష్యూస్ వేసుకొని తింటా అంటే ఉంటుంది, భలే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇది ట్రై చేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ గైస్.